Hi friends, welcome to Atama's Kitchen. This is Lashmi. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ కీమా ఫ్రై. ఇది బయట 4 days దాకా నిల్వ ఉంటుంది. దీనిలో ఆనియన్స్ వేయకుండా ఫ్రై చేసుకుంటాము. దీని టేస్ట్ అమోఘంగా ఉంటుంది. దాంతోపాటు బగారా రైస్, మన తెలంగాణ ఫేమస్ బగారా రైస్, ఈ రెండిటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా చూసేయండి. ముందుగా మటన్ కీమా ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికోసం ముందుగా కీమాని తీసుకొని సాల్ట్ వాటర్లో క్లీన్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద మూకుడు పెట్టి దానిలో ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక జీలకర్ర వేసి, అది చిటపటలాడాక కరివేపాకు వేసి, అది వేగాక ఈ కీమా దాంట్లో వేయాలి. వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్లేము తిప్పుతూ మూత వేసి ఉడికించుకోవాలి. దానిలో వాటర్ ఫుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ టైంలో దానిలో కొంచెం అల్లం పేస్ట్ వేయండి. లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ నీళ్ళన్నీ ఎగిరేదాకా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్ పెడితే అసలు ముక్క నిల్వ ఉండదు. లో ఫ్లేమ్లోనే చేయండి. ఈ టైంలో ఇంకా వాటర్ 10 minutesలో ఎగురుతాయనగా దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేయండి. వేసి లో ఫ్లేమ్లో నీళ్ళన్నీ ఎగిరేదాకా ఫ్రై చేయండి. ఆ తర్వాత నీళ్ళు ఎగిరాక నూనె పైకి తేరుతుంది. ఈ టైంలో మసాలా పౌడర్ వేయండి. ఇక్కడ మసాలాకు ధనియాలు, జీలకర్ర, లాలుక్కాయ, లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, స్టార్ ఆనియన్, అల్లం వెల్లుల్లి కలిపి పొడి చేయండి. అల్లం పేస్ట్ ముందు వేసాం కాబట్టి మిగతా అన్నీ కలిపి పొడి చేసి అది జిమ్మండి. పొడి దీనికి చాలా బాగుంటుంది. అది లేకపోతే గరం మసాలా పొడి కూడా జిమ్ముకోవచ్చు. ఆ తర్వాత ఇంకో 5 minutes లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఆ తర్వాత కొద్దిగా ముందు సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసి సాల్ట్ వేయండి. తర్వాత తగిన కారం కూడా వేయండి. ఇక్కడ 1/2 kgకి 3 spoons దాకా కారం పడుతుంది. అంతే తయారవుతుంది గుమగుమలాడే మన మటన్ కీమా ఫ్రై. ఇది చపాతీ, రైస్, పుల్కా, పరోటా ఇలా దేనిలోకైనా మంచి కాంబినేషన్. ఇది 4 days వరకు నిల్వ ఉంటుంది కాబట్టి లంచ్ బాక్సులలో అప్పటికప్పుడు వేయవచ్చు. దీని టేస్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా వారేవా అనవలసిందే, అంత టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఈజీగా తినవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. పైగా ఇది నిల్వ కూడా ఉంటుంది కాబట్టి ఇన్స్టెంట్గా దేనికన్నా వాడుకోవచ్చు దీన్ని. దీనిని బిర్యానీ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది. బగారా రైస్కి ముఖ్యంగా చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు తెలంగాణ ఫేమస్ బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇది మెతుకులు పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మటన్ కీమా కాంబినేషన్లో ఈ బగారా రైస్ అదిరిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా బాండీలో ఆయిల్ వేసి జీడిపప్పును ఫ్రై చేసి పక్కకు తీసుకోండి. ఉల్లిపాయలు చక్రాల్లా కోసుకుని నిమ్మకాయలు అవి సిద్ధం చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు మీకు వెజిటేబుల్స్ కావాలితే వేసుకోవచ్చు బగారా రైస్లో, లేకపోతే లేదు. హెల్దీ కాబట్టి మేము వేసుకున్నాము. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ముక్కల కింద కోసుకొని వేసుకోండి. ఇందులో బిర్యానీ సరుకులు తీసుకొని ఒక ప్యానం పెట్టి గ్యాస్ మీద దానిలో కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసి బిర్యానీ సరుకులు వేసి ఫ్రై చేయండి. మంచి స్మెల్ వస్తుంది ఆ టైంలో ఫ్రై అయినట్టు. అప్పుడు దానిలో మీరు ఆనియన్, పచ్చిమిర్చి, వెజిటేబుల్స్ కోసినవి వేయండి. వేసి కొద్దిగా అల్లం పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వండి. ఈలోపు బియ్యం నానబెట్టుకోండి 1 గంట ముందు. ఆ నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసి ఫ్రై చేయండి. 5 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఈలోపు పక్క గ్యాస్ మీద వంతున్నర దాకా వాటర్ పెట్టుకొని మరగబెట్టుకొని చెట్టుకుందాం. ఇప్పుడు ఆ బియ్యం ఫ్రై అయ్యాక దానిలో ఈ మరిగిన వాటర్ని వేయండి. వేసి కుక్కర్లో అయితే 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయండి. అదే నార్మల్గా అయితే
మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరికంటే ఎగిరేదాకా ఉడికించుకోండి. ఇప్పుడు దానిలో చివరిగా కొంచెం నెయ్యి వేసి కుదపండి. అంతే తయారవుతుంది పొడి పొడిలాడుతూ మన యమ్మీ తెలంగాణ ఫేమస్ బగారా రైస్. దీనిలో వెజిటేబుల్స్ ఏమీ వేయకుండా కూడా చేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో. వెజిటేబుల్స్ వేసుకుంటే చాలా హెల్తీ, టేస్ట్ కూడా రెట్టింపు అవుతుంది. దీనిలో ఇంకా ఏ మసాలాలు వేయనవసరం లేదు. దీని కాంబినేషన్ కీమా కాంబినేషన్లో ఇది సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అంతే తయారవుతుంది మన తెలంగాణ స్పెషల్ బగారా రైస్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్లో మటన్ కీమా కాంబినేషన్లో ఇది చాలా సూపర్గా ఉంటుంది. దీనిని వెజిటేబుల్స్ వేయకుండా ఓన్లీ బిర్యానీ సరుకులు మాత్రమే వేసి కూడా చేసుకోవచ్చు. అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ కాంబినేషన్ సూపర్ హిట్. దీన్ని కుక్కర్లో వేసే పలమైతే వంతున్నరకు కొంచెం వాటర్ తగ్గించి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వండి. అప్పుడు అన్నం పొడిపొడిలాడుతూ చాలా పొడిపొడిలాడుతూ ఉంటుంది. విడిగా రైస్ వండితే అప్పుడు 1.5 వాటర్ వేయండి. అదే మామూలు బియ్యంతో చేస్తే 2 వంతులు వాటర్ వేయండి. అప్పుడు పొడిపొడిలాడుతూ వస్తుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ న్యూ ఇయర్ సంక్రాంతికి ఈ కాంబినేషన్లో చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఇది ఈజీ అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. ఈ కైమాను ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు. చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ దాకా ఎవరైనా ఈజీగా తినేయచ్చు. అంత మెత్తగా ఉంటుంది, అంత టేస్టీ యమ్మీగా కూడా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కైమా కర్రీ చపాతీ కాంబినేషన్లో ఇంకా అదిరిపోతుంది. అలా కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మెత్తగా చపాతీలు ఎలా చేసుకోవాలో పెడతాము. ట్రై చేయండి మీరు కూడా. సో ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.